హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు షామా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము. సో ఇక్కడైతే మా మదర్ అయితే లంచ్ అయితే చేసేస్తున్నారు. ఈరోజు టిఫిన్ లంచ్ కలిపి చేసేస్తున్నారు. బెండకాయ, అది దంచుకున్న కారం. మీ అమ్మ పోతుందిగా. ఆమెకు అందరు కావాలి, అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పోతే మళ్ళీ ఫస్ట్కి రావాలని 7 గంటలకు అట్లా వెళ్తే 10-10:30 వరకు ఆడు ఉండేది. ఇంకా రెడీ అయి ఉన్నది. ఎప్పుడెప్పుడు ఇంకా పోవాలి, ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కాలి, ఎప్పుడెప్పుడు హైదరాబాద్లో పడాలని. ఇక్కడైతే ఈయన చూడండి, లగేజ్ తీసుకోబోతుండు. తెచ్చిన లగేజ్ మొత్తం తీసుకోబోట్లే, ఈయనే పెట్టింది. ఒక బ్యాగు, ఆ గోళీల డబ్బా అవి తీసుకొని పోతుంది. అక్కడ పెట్టేటి. అవును, పట్టు చీరలు అవి వస్తే ఒక్క సంచే. ఏడుస్తుంది ఈమె. పోయిరా ఇంకా. నేను పోవాలిగా, ఏం చేస్తుంది? మళ్ళీ ఫస్ట్ చూస్తే ఫస్ట్ అయిపోతూనే ఉంటుందిలే. మళ్ళీ పెద్ద అయిన బర్త్డేకి వస్తాను. ఎవరు వచ్చినా రాకుండా నువ్వైతే వస్తావుగా. చేసి एक दो माउजा, एक बिस्किट पैकेट रख लेना है तो रख लो. फोन करो जाके. कैसा ఇంకా మా బావగారు అయితే టౌన్కి వెళ్తారు కదా, సో అట్లనే దించేసి వస్తారు. ఇంకా బస్ ఎక్కిచ్చే వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ పెద్దమ్మ వాళ్ళు పికప్ చేసుకుంటారో లేకుంటే ఓలా చేస్తారో తెలియదు. ఇంకా పోద్ది. ఇంకా ఎట్లనో అట్లా ఇంట్లో అయితే పడుతుంది. ఇంకా షుగర్ ఉందని ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఉంటే ఆకలి వేస్తే తినేస్తే. అన్నం తిన్నదా ఇప్పుడు? ఇప్పుడు అన్నం పెట్టినావా మళ్ళా? ఇంకా అన్నం పెడితే ఏం అవసరం లేదు. అంతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని సరిపోద్ది. 2-2.5 గంటలు 3 గంటలు అయితే వెళ్ళిపోద్ది. ఇంకా మళ్ళీ పోయి ఇంకా ఫోన్లు చేస్తుంది ఆడికి. పెద్ద ఆయన కార్లో కూర్చొని దిగట్లేదు అనుకుంటా. నాకు బిస్కెట్ ఇప్పిస్తే, అది ఇప్పిస్తేనే నేను ఉత్తర్ జా బోలో. అగో అదే జరుగుతుంది ఆడ. నాకు బిస్కెట్ ఇప్పి దిగుతా, నాకు బిస్కెట్ ఇప్పి దిగుతా అని చేస్తాడు. ఇగో సీరియస్ వార్ జరుగుతుందా? టైం చూసి సతాయిస్తాడు. ఇక్కడైతే చూడండి, చేస్తున్నావు. బియ్యం వేసుకొని కూర్చున్నావు. ఎందుకో ఏదో ఒకటి అంటే మురుకులా చేసి పిండి ఒక 3-4 కేజీలు పట్టి పెడతా. ఇవన్నీ చేసుకొని తిన్నాం. ఎట్లయినా దసరా మనం ఎప్పుడు చేసుకుంటాం కదా, ఇప్పుడు చేసుకుంటే పిల్లగాడు మన అందరం వచ్చని చేసుకుంటాం. మీ అమ్మ వెళ్ళిపోయిందా? ఎక్కిందంటనా బస్సు? ఫోన్ చేసిందా? ఎక్కిందంట. ఫోన్ చేసింది. ఇక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించిందంట బాగా. తీసుకొని ఎక్కించి వెళ్ళి బస్సు కూడా స్టార్ట్ అయింది. కానీ ఉత్తరం జరుగుతున్నాయి. అవును, చెరుక్కుంటేనే మంచిది. దొడ్డు బియ్యమా?
నేను చెత్త గిత్త ఏం లేదు. సరే చెరిగి నాకు టిఫిన్లు వేసి ఇస్తే పట్టించుకొని వస్తా మరి నేను. సరే 2 కేజీల బియ్యం 2 కేజీలు టిఫిన్లు వేసేస్తున్నావుగా. వేసేస్తున్నా. బియ్యం ఒకటి దాంట్లో ఏమి వేయవా? వేస్తాం ఎందుకేమో కదా అక్క తీసింది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పచ్చెనగపప్పు ఎంత 1/2 కేజీ వేస్తున్నావా? అంతే ఇక 1/2 కేజీ అది మొత్తం 1/2 కేజీ తెచ్చారు అది. మనం ఏం యూజ్ చేయలే. అంతేనా? అవును అసలు కవర్ కూడా ఇప్పలే అది గ్లాసు. సో ఇక్కడైతే శనగపప్పు 1/2 కేజీ అయితే వేసేసుకున్నాము. శనగపప్పు అయితే మొత్తం వేసేసుకున్నారు. మరి మినపప్పు ఏమన్నా ఎందుకు అది కూడా వేద్దాం. ఒక 1/2 కేజీ అంతా మినపప్పు కూడా వేస్తున్నావా? పిల్లలకు బలం కదా, దానికోసమే వేస్తున్నా. మనం ఎప్పుడైతే శనగపప్పు బియ్యంతోనే చేసుకుంటాం. అవును, ఇప్పుడు ఇది వేస్తే చిన్న పిల్లలకు బలం కదా అని వేస్తున్నా. అవును, ఎట్లాగో వాళ్ళు తింటారు కదా, ఇట్లా కూడా బలం కూడా అని 2 వేస్తున్నాం. 2 కలిసి కూడా బాగుంటాయి మమ్మీ. మినపప్పుతో బాగుంటాయి. వేయించి కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ మనకు అది మన ఇష్టం ఉండదు, తినలేము. ఇంకా చాలే సగం వేసే ఇంకా సగం ఉంటుంది. చిలుకలు తెస్తా. సో అయితే చూడండి ఫ్రెండ్స్, సో యాక్చువల్ అయితే కేజీకి 1/2 కేజీ శనగపప్పు ఎట్లా అంతే. కేజీకి 1/2 కేజీ అమ్మే, కేజీకి 1/2 కేజీ అంట. అంటే ఇంకా మేము అది 1/2 కేజీ ఇది 1/2 కేజీ వేసుకున్నట్టు. ఇంకా శనగపప్పు మినపప్పు, ఇది వచ్చేసి జీలకర్ర. నువ్వు అట్లా దాంట్లో వేస్తావుగా ఎప్పుడు దాంట్లోనే వేస్తా. పట్టిస్తా నేను, పట్టియడంలోనే పట్టిస్తేనే కొంచెం మనకు పిండి మొత్తం చేరుద్ది, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వద్దేదేవారు ఇది నువ్వే బిల్లు పైల్వాన్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 2 కేజీల బియ్యము, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీకి కొంచెం ఇంకా మినపప్పు, అటు ఇటుకి 1/2 కేజీ అనుకోండి. జీలకర్ర అయితే వేసేసుకున్నాము. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు కూడా వేసే రాదు. వద్దులే మరి ఎట్లా వేస్తారు? నీళ్ళు వేసి కలుపుకుంటే అయిపోద్ది. జీలకర్ర ఎందుకంటే కొంతమంది అట్లనే వేసుకుంటారు, కానీ అక్కడక్కడ వస్తుంది. ఇది పిండిలో పట్టిస్తే మొత్తం కలిసిపోయి స్మెల్ చూడు. పిండి పట్టిన తర్వాత నువ్వు అప్పుడు వచ్చి చెప్పు ఆ వీడియోలో వాళ్ళకు. గ్యాస్ ఫామ్ కూడా పట్టదు అంటావు. ఇంకా గ్యాస్ ఫామ్ పట్టదు, వాసన కూడా పిండి వామేస్తారుగా. వామ వద్దులే, అది ఒక రకంగా ఉంటుంది. సరే ఇంకా టిఫిన్ ఇచ్చేసి నేను పోయి ఇచ్చేసి పట్టించుకొని వస్తాను. మరి బియ్యం పిండి ఇంకో కేజీ అయితే రైస్ అయితే వేశారు ఫ్రెండ్స్. కారపప్పులు ఏదో చేసుకుంటారంట. సో నేనైతే ఈ 2 అయితే తీసుకుపోయి పట్టించేసుకుంటా. కేజీ కాదు 2 కేజీలు. ఇది కేజీ. సరే 2 కేజీలు అంట. ఈ ఉట్టి కారపప్పుల కోసం ఈ మురుకులు చేస్తుందంట. అది పట్టి పెట్టండి, నాన్నకు డబ్బులు ఇచ్చి పంపిస్తా, ఆయన తీసుకొని పోతాడు. డేట్ పట్టించేసాం ఫ్రెండ్స్. మా డాడీ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావు? చాయ్ పెట్టుకుంటున్నా, నువ్వు పెట్టియవు కదా. చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టానంట పడుకొని ఉన్నా, ఆయనే పెట్టుకున్నాడు. లేచి వస్తూనే ఉన్నా, ఏదో చేస్తున్నా హడావుడి కిచెన్లని. గందరగోళం చేసి వెళ్ళిపోతాడు. ఏం తేలాడుతున్నావు? చక్కెరనా? నేను ఇస్తలే ఉండు. మమ్మీ పోయినా మొత్తం పొంగిపోయింది. ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన. అయ్యో అసలు పాలు కూడా అన్ని పోయినాయి కదా. అన్ని పోయినాయి, పాలు పోయినాయి, అన్ని పొంగిపోతాయి. ఫస్ట్ అయితే టీ చూడు ఎంత మంచిగా ఉందో కలర్ అయితే. మంచిగా ఈ గిన్నెలో పెట్టాను కానీ ఆయన పాలు ఉండే కొన్ని చిన్నవి, దాంట్లోనే పెట్టేసిన. చూడు, అప్పుడే సాయంత్రం వంటలు అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రైస్ పెట్టేశారు.
పెట్టేసారేంది అయిపోయింది కూడా. నెక్స్ట్ ఏం వంట చేస్తున్నావు? ఇదేంది? రసం కోసం మ్హూ. కొద్దిగా రసం చేసుకుంటామని. రసము ఇంకేంది? ఇది ఆలుగడ్డ కొన్ని ఉంటే ఇక ఫ్రై చేసేద్దాం. ఎన్నే ఉన్నాయి ఆలు ఫ్రై. ఒక్కరోజు వెజ్ నాన్ లేకపోతే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఉండలేకపోతారు. వద్దులే ఇవ్వాలని నేనే ఇవాళ ఏం వండలేదు. కొద్దిగా మటన్ ఉన్నా కానీ పొద్దున్న అయితే వండుతా. తలకాయ కూర కొద్దిగా మటన్ కూడా ఉంది. ఇవాళ ఊరికే యాస్ట్ వస్తుంది వద్దులే అని చేస్తే అన్నం తినలేక ఆ పులిహోర చేసుకొని తిన్నది. దాంట్లో చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ కోసం వెయిటింగ్. పులిహోర తినబుద్ధి కాలే అసలు చేసుకున్నా కానీ. ఈ బెండకాయ కూర అసలు మటన్ కూర అయితే కొంచెం ఉంచరు. ఈ బెండకాయ నేను అసలు ఆ బెండకాయ టేస్టే చూడలే. వీళ్ళకంత ఎలర్జీ కూరగాయలు అంటే. తమ్ముడు అడుగుతుండు ఏంది మీరు అట్లా తింటారు నాన్ వెజ్ అసలు తలకాయ కూరలు మాంసం చికెన్ మటన్ ఫిష్ అరే ఏ వీడియో చూసినా అదే అని పాపం వాడు నిన్న మాట్లాడుతుండ్రు. ఇది ఏందో అట్లా అలవాటు అయిపోయింది. మొత్తం ఇక ఈ దోశ పిండి కోసం ఏం లేకపోతే గుడ్డ ఆమ్లెట్ అయినా కావాలి. కావాలి. ఈ వారం రోజులు తిని తిని నాన్న చేస్తా రాలే. నీకు వచ్చిందా? నాకు వచ్చినా కానీ ఒకరోజు తినొద్దు అనుకున్నా ఫ్రెండ్స్. ఇంకే జ్వరాలు వచ్చినాయి కదా అందుకోసమే. ఇప్పుడైతే టీ తాగేసి రసం చేసేసి ఆలుగడ్డ ఫ్రై చేస్తే ఈవినింగ్ వంటలు కూడా అయిపోతాయి. సరే మరి టీ తాగినాక కలుద్దాం. టీ అయితే పోద్దాం. సరేదా పొద్దున వాడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మురుకులు అయితే చేసేసుకుంటున్నాము. అయిపోయినాయి ఇక. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. అన్నీ ఒకటే సైజ్ చేసింది అక్క. ఇంకా ఈ మురుకులు అయిపోతే ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి ఇప్పుడు. చూడండి, ఒకటి ఉంటుంది అన్నీ క్లీన్ చేసి సో ఫుల్ వీడియో కూడా వస్తుంది మురుకులు. చేయడం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవాలిగా. ఇది మొత్తం క్లీనింగ్ చేయాలి. ఎట్లుంది చూడు. ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్. ఈ టైంలో అదే వీడియో వెనకాల చాలా కష్టాలు ఉంటాయండి. వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఒక అర్ధగంట పడుతుంది. సరే మరి క్లీనింగ్ అయితే చేసుకో. బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూడండి. చాలా బాగుంటుందండి. ఎన్ని పనులు ఎన్ని చేస్తుండో. ఆయన ఆరాటం ఏం లేదు కానీ ఆరాటం ఎక్కువ అన్నట్టు ఆయన ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ కంటిన్యూ అయింది చూసేయండి. ఏమైంది? అంట్లు కడగడం అయిపోయినాయా? మురుకులు అయిపోయినాయి. సర్దుకున్నావా? అక్కడ గందరగోళం ఉండేగా. మొత్తం సర్దేసిన. తింటున్నావా? ఇప్పుడే అన్నం తింటున్నా. ఏంది ఇది? రసము మూకులు. రసంలో మురుకులు నంచుకొని తింటున్నావా? మంచిగున్నాయా? మస్తు ఉంది. బట్టలు కూడా వేసేసినాయిగా. అవును, ఇంకా పడుకోవడమేగా. నాన్న వచ్చిండు ఇక్కడ ఉన్న హడావుడిగా తినేసిండు నాన్న. ఇక్కడైతే మా అమ్మ అయితే లాగించేస్తున్నారు. ఇంకా ఇది అయిపోతే నాకు కూడా ఇంత తినిపి. ఇంట్లోనే ఏం లేదు నా వల్ల. ఇంకా తినిపిలే. నేను షార్ట్ ఎడిట్ చేయాలి, వీడియో ఎడిట్ చేయాలి. అప్లోడ్ చేసిన అది పోద్దా పోదో చూడాలిగా. కొంచెం తినిపిస్తే ఇంకా పడుకుందాం. ఆ రసంతో ఏం తింటాము? ఏదో 2 ముద్దలు నువ్వు పెట్టేస్తాయి. ఎందుకు మంచిగా ఉంది. ఇంకేమో ఆ రసంలో గిసంలో మనకు పోవు కానీ పెట్టేసేయి. ఇది అయిపోతే అన్నం తినడం అయిపోయిందా? అమ్మి ఏం చేస్తున్నావు? మరి నాన్న పొత్తులు తీసుకుంటారు కదా. కిచెన్ మొత్తం గందరగోళం అట్టనే ఉందిగా. పొత్తులో తీసుకుంటారు. చేతగాట్లేదు అన్నావు కదా, వదిలేయలే. కట్టి చేసి ఇక ట్యాబ్లెట్ తీసుకుంటారు ఇప్పుడు ఇక. నాకు అన్నం తినిపించమన్నాగా, తినిపించలేదుగా. లేదు నా వల్ల కాదు. సరేలే, ఇంకా తినకుండా పడుకుంటలే. మరి లైవ్లో వచ్చే పోవాలి. మరి ఇన్ని చేసుకొని మరి లైవ్ కూడా మనం చేసుకోవాలి. తప్పదు. సర్లే తినకుండా పోతలే. తినకుండా పడుకుంటా. నువ్వు లైవ్కి పో, ఓకేనా? మరి బ్లాగ్ ఎండ్ చేసేనా? ఇంకేమైనా ఉందా చూపించేది? పనులు ఇదంతా అయిపోయింది. ఈ రోజుకైతే ఇక్కడ పక్కన కూడా వేసేసిన పిల్లలు అక్క వాళ్ళు కూడా పడుతుంది తొందరగా. సో ఒక్క బ్లాగ్లో ఇన్ని కష్టాలు, ఇన్ని పనులు, ఇన్ని ఉంటాయి ఫ్రెండ్స్. సో అవన్నీ అయితే మీతో షేర్ చేయాలని షేర్ అయితే చేసేసుకుంటున్నాం. మా కష్టం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి మాకు. అయితే చాలా ఇచ్చారు సపోర్ట్. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా చాలా ఎక్కువ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.